కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణంపై వైసీపీ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీసు నిర్మాణ విషయంలో ఎస్వి మోహన్ రెడ్డి ఆరోపిస్తున్న ఆరోపణలలో నిజం లేదని, తెలుగుదేశం పార్టీ నిజాయితీతో, నిబద్ధతతో ప్రజల సేవే పరమార్థంగా ముందుకు పోతున్న పార్టీ అని, మా నాయకుడు నేర్పిన నిజాయితీ మమ్మల్ని ముందుకు నడిపిస్తుందని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ తెలియజేశారు. తర్వాత ఆ పార్టీ వాసనలు అన్ని కూడా మీకు వచ్చేసాయి. ఆ విధంగానే మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. 2 ఎకరాలు అన్నారు, 2 ఎకరాలు కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అది 1.5 ఎకరాలు. అదేవిధంగా ఇంకొక మాట అన్నారు, మేము ఆఫీస్ నిర్మాణం ఇంత చేస్తామంట, మిగతాదంతా షాపింగ్ కాంప్లెక్స్ కడతామంట. అయ్యా, ఆఫీస్ అనేది ఏంటి? ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఒక ఆఫీసు కడితే ఎవరైనా ప్రజలు వచ్చి అక్కడ వాళ్ళ బాధలన్నీ చెప్తారనే ఉద్దేశంతోనే ఆఫీస్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఆఫీసు మా చంద్రబాబు నాయుడు సార్ పేరు మీద ఉంది. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం మాత్రమే మేము వినియోగిస్తాం. రేపొద్దున మేము ఆఫీసులోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇది వేరే రకంగా ప్రజల కోసం మేము యూజ్ చేస్తాం. లేదంటే మా కర్నూలు నియోజకవర్గ ఆఫీస్ గా యూజ్ చేసుకుంటాం. అంతే తప్ప మీలాగా మేము చెయ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతారు, వాళ్ళ నిర్మాణం వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 20 సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొని వాళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగింది అని చెప్పి ఎస్వి మోహన్ రెడ్డి గారు అంటున్నారు. నిజంగా ఎంత అబద్ధం అంటే సాక్ష్యాలతో సహా మేము చూపిస్తాం. ఇక్కడ కర్నూలు నగరంలో ఉన్నటువంటి 1 ఎకరా 60 సెంట్ల విస్తీర్ణం గల భూమి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 2012లో మార్చి 30వ తారీఖున ఆగ్రో ట్రేడ్ సెంటర్ కర్నూలు డెవలప్మెంట్ వాళ్ళకి లీజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వైసీపీ భవనం కట్టారో దాన్ని. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని ఒక వాణిజ్య కేంద్రం మరియు వ్యవసాయ విభాగాలలో ఒకటి కావడంతో సమీపంలో 140 గ్రామాలకు పైగా చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు వ్యాపారం కోసం, నిల్వం కోసం, ప్రాసెసింగ్ అండ్ మరియు మార్కెటింగ్ విభాగాల కోసం దాన్ని యూజ్ చేసుకోవడానికి దీన్ని లీజ్ తీసుకోవడం జరిగింది. దీన్ని